హలో గైస్, అందరికీ అందరూ పడతాస్ అందరూ అనుకుంటున్నా. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి గైస్. వీడియో మార్నింగ్ రావాలి, బట్ చిన్న లేట్ వల్ల నైట్ అయితే వస్తుంది, ఈవినింగ్ అయితే వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఐటమ్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. ఓకే, లెట్స్ గో. టార్చెస్ అయితే తీసుకుని ఇప్పుడైతే ఎక్స్ప్లోరింగ్ అయితే వెళ్దాం. మైనింగ్ ఆఫ్లైన్లో కొండ దొరికిందనమాట వెనక్కి వెళ్తే మన ఇంటి వెనకాలకి. అప్పుడు కొండ మీద మొత్తం ఐరన్ కోల్ అయితే కుప్పలు దొరికినాయి. సో చాలా దొరికిందనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా అండ్ ఇంకొకటి ఏంటంటే కింద మొత్తం క్లియర్ చేస్తాను అనమాట. కింద రూమ్స్ ఉంటాయి కదా, అండ్ మన పెట్టిది చూడండి, ఇందులోనే అనమాట మన ఓవర్స్ ఉండేది. చూపిస్తానండి తర్వాత. సో కింద చూస్తారు కదా, మొత్తం క్లియర్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏదన్నా చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పాలంటే దీన్నే మనం పర్మనెంట్ బేస్కుండా కూడా ఉంచేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం. కొత్తది కట్టమంటే కడతాం, లేకపోతే దీన్ని పర్మనెంట్ కింద ఉంచేసుకుందాం. డోర్ నువ్వు కొంచెం క్లోజ్. ఇన్వెంటరీ నువ్వు క్లోజ్ అయిపోయి బ్రెడ్ చేసుకుందాం. 2 ఉంది, అంత 11 వచ్చిద్దాం. చేసేద్దాం మొత్తం, కానీ ఉంచుదాంలేండి, కొంచెం ఉంచుదాం చాలు. 11 ఉంది ఇప్పుడు మన దగ్గర. సో 6 సరిపోయిద్ది, ఎందుకంటే నేను యానిమల్స్ని పెంచుతున్నాను అనమాట. ఓకే, సో టార్చెస్ కిందకు వచ్చే బెడ్ కూడా ఉంది, ఎక్స్ట్రా బెడ్. సో ఇంకా బ్లాక్స్ కొంచెం తీసుకెళ్దాం, ఎక్స్ట్రా బ్లాక్స్. ఐరన్ పికాక్స్తో పెద్దగా పని అయితే ఉండదు, ఎందుకంటే అండ్ ఇది మన కొత్త ప్యారెట్ చెప్పా కదా, దీనికి ఏం నేమ్ పెట్టాలనేది కింద కమెంట్ చేసేయండి. సో ఐరన్ పికాక్స్తో పెద్దగా అయితే పని ఉండదు. చూడండి, కోల్ చూడండి ఎంత ఉందో, ఐరన్ చూడండి మామూలుగా ఉండదు, అంత దొరికిందనమాట. సో ఓకే, ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు ఇంటి వెనక్కైతే వెళ్దాం, ఎందుకంటే ఫ్రంట్ మొత్తం సముద్రమే ఉంది. సో వెనక్కి వెళ్ళిపోదాం అందుకే. అండ్ ల్యాండ్ ఏరియా కూడా కనిపించింది నాకు. నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళాను అనమాట, కొంచెం క్రాస్గా. సో ఐరన్ ఆర్మర్ చేసేసుకుందాం, ఎంత ఐరన్ ఉంది కదా. ఏంట్రా నువ్వేంటి, చచ్చిపో అంతే. ఐరన్ ఆర్మర్ చేసేసుకుందాం, క్లోజ్ అంతే. సో మైనింగ్ అయితే ఆఫ్లైన్లో కొంచెం చేసా, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఆఫ్లైన్కి కొంచెం చేస్తా. ఇంకా డైరెక్ట్ డైమండ్ మైనింగ్కి వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే ఐరన్ చాలా ఉంది. ఓకే. అండ్ ఇంకా అక్కడ మౌంటైన్స్ ఇంకో 2-3 ఉన్నాయి, అక్కడ కూడా దొరికే ఛాన్స్ అవుతుంది అనమాట. సో ఐరన్ ఆర్మర్ వచ్చేసాం, వేసుకో. సో ఇది అంతే, నైస్. ఐరన్ ఆర్మర్ అయితే చేసేసుకున్నాం, సూపర్. సో 3rd ఎపిసోడ్ కల్లా ఐరన్ ఆర్మర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్కి కొంచెం ఆఫ్లైన్ వర్క్ అయితే చేస్తా. సో డైమండ్స్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే మనకి. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఎడాటి వెళ్ళిపోదాం, ర్యాండమ్గా అయితే వెళ్ళిపోదాం. మన ఇంటి కోఆర్డినేట్స్ చూడాలబ్బా, ఇట్లా పెట్టుకుంటే మనకు అవ్వదు, కానీ ఒకసారి వెళ్ళి కోఆర్డినేట్స్ చూసేసి వద్దాం. ఏముంటుంది కోఆర్డినేట్స్, అంతే కదా. 200 250 పెట్టేసుకోవచ్చా, అంతే. 200 250 పెట్టేసుకుందాం, అంతే. చార్ట్లో పెట్టేసుకుందాం, ఎందుకన్నా మంచిది. సో 200 మళ్ళీ 250, నైస్, సూపర్, సరిపోయింది. సో చార్ట్లో పెట్టేసుకున్నాం కాబట్టి మనకు గుర్తుండిపోద్ది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్లెనేషన్కి ర్యాండమ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, పుచ్చకాయలు ఉన్నాయి, పుచ్చకాయలతో మనకు పెద్ద పని లేదు. సో అటు వెళ్దామా, అటే వెళ్ళిపోదాంలేండి. ఫస్ట్ ల్యాండ్ ఏరియా అటే కనిపించింది కాబట్టి అటే వెళ్ళిపోదాం. లెట్స్ గో. అటంటే అటు ఎటు పడితే అటు మామూలుగా ఉండదు. సో వాళ్ళు పంది అనుకుంటలేండి. ఓకే, ఇక్కడ ఏమన్నా ఉందా మరి. అండ్ మీరు ఛానల్కి లైక్ కొట్టేసేయండి. 1 సబ్స్క్రైబరు 2 అనుకుంటా, అది వస్తే మనం 3.4K సబ్స్క్రైబర్స్కి అయితే వెళ్ళిపోతాం. రే ఏందవుతుందిరా అక్కడ. ఓకే, సో అండ్ ఏదన్నా బిల్డ్ చెప్పా కదా, మన హౌస్ కట్టాలా వద్దా, లేకపోతే పర్మనెంట్ బేస్ కింద జంగిల్ టెంపుల్ ఉంచేసుకుందామా, మీరు చెప్పండి. కట్టమంటే కడతా, వద్దంటే కట్టను, మీ ఇష్టం. అండ్ ఇంకోటి, మన ప్యారెట్కి నేమ్ ఏమని పెట్టాలనేది కమెంట్ చేసేయండి, ప్యారెట్కి. అండ్ అవును, మన హార్స్ కూడా ఉంది, అది విలేజ్లో ఉంచేసాం, ఎందుకంటే ఇంటి దగ్గర తేలేను కాబట్టి. ఎక్కరా అయ్యా, అంతే. నైస్, వెయిన్స్, నైస్. నైట్ అయిపోతుంది, సో స్లీప్ అయితే వేసేయాలి. ఓరే స్పైడర్ మ్యాన్ జంప్. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఆ పైన అయితే ఎక్కేసాను అనమాట, మీకు అది లేపేసి ఉంటా. ఓకే, కేవ్స్లోకి వెళ్దామా.
వద్దులే. ఓకే గైస్, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మన ఇంటి వెనక్కైతే వచ్చాం అనమాట. ఎగ్జాక్ట్ కాదు, జస్ట్ ఆల్మోస్ట్. చూసారు కదా, 200 దగ్గరికి అయితే వచ్చాం పొజిషన్లో పైన. బ్యాడ్ ల్యాండ్స్ అయితే ఉంది. ఓకే, చూద్దాం ఇక్కడ ఏమన్నా దొరికిద్దేమో. అండ్ ఈ బ్లాక్స్తో కట్టచ్చు మనం హౌస్, పర్మనెంట్ హౌస్ కట్టమంటే. చెప్పా కదా మీ ఇష్టం. కేవ్ కేవ్ తర్వాత వస్తాలండి, ఆఫ్లైన్లో చూసుకుందాం. మనకి ఎలాగో డైమండ్స్ కావాలిగా. లేకపోతే స్ట్రిప్ మైనింగ్ చేయడం బెటరు. తిను బాబు, ఫుడ్ తిను. స్ట్రిప్ మైనింగ్ చేయడమే బెటరు. మ్యాక్సిమం అదే చేస్తాయి, కేవ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోతాను అనమాట. ఓకే, అదేంటిది ఇక్కడ మైన్ షాఫ్టా అది? ఓకే గైస్, మైన్ షాఫ్ట్ అది. వెళ్ళిపోదాం. సో అవును, బ్యాడ్ ల్యాండ్స్లో మైన్ షాఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా, అంటే ఎక్కువ దొరుకుతాయి, ఓపెన్గా కనిపిస్తాయి ఎక్కువగా. నైస్. ఓకే, నైట్ అయిపోతుందా? లేదు, సూర్యుడు కిందకి రాట్లా, పైకి వెళ్తున్నాడు. 2 చెస్ట్లు, మొత్తం ఓపెన్. 2 చెస్ట్లు ఉన్నాయి, చూద్దాం. ఓపెన్ చేస్తే ఓకే, కోల్ ఇంకా దొరికింది. కోల్, ఫుడ్ కూడా కొంచెం దొరికింది. అనేసి నేమ్ ట్యాగ్ ఉంది గైస్. మీరు ఇంకా కమెంట్ చేసేయండి, నేమ్ కమెంట్ చేసేయండి ప్యారెట్కి లేదా హార్స్కి ఏం పెట్టాలనేది. సో పెట్టేద్దాం నేమ్స్. ఇక్కడ ఇంకో నేమ్ ట్యాగ్ ఉంటే ఓకే. గోల్డెన్ యాపిల్ ఉంది, నైస్. చాలు సీడ్స్ కూడా దొరికినాయి. సో మెలన్ సీడ్స్, మనం పుచ్చకాయలు ఎక్కువ తినామే, సర్లే పడుంటాయి. రైళ్ళు, టార్చ్లు, గోల్డెన్ యాపిల్, నైస్. ఇప్పుడు లోపల దూరిపోదాం, ఏమైనా దొరికిద్దో లేదో చూద్దాం. ఇంకా చెస్ట్లు ఉండొచ్చు కదా, ఉండే ఛాన్స్ ఉంది. చూసారా, ఇట్లా ఉంటుంది నైట్ విజన్. మనకి మొత్తం అంతా హైలైట్ అయిపోద్ది అండ్ పైన స్కై మారిపోద్ది. అందుకే మీకు అవాయిడ్ చేస్తున్నా, చూపినీకి అర్థం కాదు. ఓకే, పర్లేదు దాన్ని. టార్చెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ సరిపోయింది మనకి, ఇంకా పెంచక్కర్లా లైటింగ్. ఒరే ఏమన్నా ఉందారా? ఓకే, చెస్ట్ దొరికింది. మనం లేపేసిన చెస్ట్ ఇది, షీట్. అటు తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాం. ఓకే, రే ఏమన్నా చూపియండిరా బాబు ఇటు. ఓకే, కొంచెం పెంచుదాం చాలు. ఓకే సరిపోద్ది, కనిపిస్తుందిగా మీకు, అది చాలు. అదేంటి లావానా? క్రీపర్ ఉంది, అటే పోదాం. క్రీపర్ ఉందిగా ఇటు సైడు, క్రీపర్ దగ్గరికి వెళ్దాం. రావే చూసుకుందాం క్రీపర్, నువ్వో నేను. ఏ క్రీపర్, ఓ ఓకే, స్పానరు. ఇట్లుందంటే స్పానరేగా, కేవ్ స్పైడర్ది ఉంటుంది స్పానర్. ఏదో వస్తుందేంటి, ఎల్లో కేవ్ స్పైడర్. కొడతావా నువ్వు? మార్నింగ్ కొట్టవా? కొట్టవా? నువ్వు కొట్టకపోతే నేనే కొడతా. స్పైడర్ మాన్ వేసేయి. అవ్వ, ఇన్స్టెంట్ ఇచ్చేసింది అబ్బా పాయిజన్. సరిపోయింది. కొట్టు అమ్మ. ఈ పాయిజన్ ఎఫెక్ట్ ఇంకోటి వస్తుంది. ఓయ్ నువ్వు కొట్టవులే, నేను కెలక. నువ్వెందుకు కొడుతున్నావు? నేను కొట్టలేదు కదా. ఇది కూడా పిగ్లిన్స్ లెక్క అనుకుంటా గైస్. ఒకదాన్ని కొడితే మొత్తం అందరు నా మీద పడుతున్నారు. అయిపోయింది, చచ్చిపోయాను నేను, అయిపోయింది. అమ్మా అయ్య బాబోయ్, మళ్ళీ ఇదేంది, మళ్ళీ అక్కడికి వచ్చా నేను. సరిపోయింది. ఓకే, నార్మల్ చేసేద్దాం లైటింగ్. అటు తిరిగి అక్కడికి వచ్చాను గైస్ నేను. సరిపోయింది. ఇక్కడ ఏమైనా ఉంటుందమ్మా, లోపలికి వెళ్దామా? వద్దులేండి. అక్కడ కూడా ఉందా? అక్కడ కూడా ఉంది గైస్, వెళ్దాం ఆగండి. అదిగోండి అక్కడ కూడా ఉంది, అటు సైడ్ వెళ్దాం. ఓకే లేచుకో. ఇంకేమన్నా డ్రౌన్ ఉన్నాడేంటి ఇక్కడ? ఉన్నాడు. ట్రైడెంట్ వద్దురా, నీకే నాకు సంబంధం లేదు. ఎవడరా నువ్వు? ట్రైడెంట్ పట్టుకుని వస్తున్నాడు, కొట్టాడంటే అయిపోద్ది. ఐరన్ ఆర్మర్ ఉంది, బట్ మన ఐటమ్స్ అన్నీ పోతాయి. నేమ్ ట్యాగ్ ఎస్పెషల్లీ గోల్డెన్ యాపిల్ ఉంది మన దగ్గర. ఆ గోల్డెన్ యాపిల్ అంతేం కాదులేండి, బట్ నేమ్ ట్యాగ్ ఉంది. కోల్ ఉంది మన దగ్గర. అండ్ ఐరన్ ఆర్మర్, ఎస్పెషల్లీ ఐరన్ ఆర్మర్, షీల్డ్ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటా పోతే సోద అయిపోయింది. ఏం లేవేంట్రా రే, ఇంకొక చెస్ట్ రా బాబు. అందులో నేమ్ ట్యాగ్ ఇలా సరిపోద్ది. నా ప్యారెట్కి హార్స్కి రెండిటికి పేర్లు పెట్టుకుంటా. ఏడో చెస్ట్లు ఏం లేవు ఖాళీ. మొత్తం ఫెన్స్ పెట్టి, బ్లాక్స్ పెట్టి, టార్చ్ పెట్టాడు అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఏంట్రా ఒక్క చెస్ట్ రా? ఒరే 2 దొరికినాయి గైస్ అంతే, మొత్తానికి 2 దొరికినాయి. గోల్డెన్ యాపిల్ కింద పెట్టుకున్నా, ఎందుకన్నా మంచిదని చెప్పేసి. ఓకే గైస్, అయితే ఏటో అడితే గోల్డ్. అబ్బా, ఐరన్ పికాక్స్ తెచ్చుకోవాల్సిందే. సరిపోయింది. సర్లే ఏరా జాంబీ అండ్ చూసుకుందాం రా. నువ్వు నేను చూసుకుందాం. ఓకే గైస్, ల్యాపిస్ వచ్చిద్దా దీంతో?
అమ్మ ల్యాపిస్ అని వస్తుంది చాలు. మళ్ళీ ఉత్తి చేతులతో వెళ్ళినట్టు ఉంది. మన దగ్గర ఐటమ్స్ దొరికినాయి బట్ పర్లేదు. గోల్డ్ వచ్చిద్దా? గోల్డ్ రాదు, వద్దు. స్లోగా మైన్ అవుతుందంటే రాదు. ఓకే, ఐరన్ పికాక్స్ తెచ్చుకోవాల్సిందబ్బా. ఈడొకడు ఏందా చెప్పు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఏసై నువ్వు వేసాయి. పేలు పేలు అది. ఓకే గైస్, పడుకుందాం. నైట్ అయితే మాన్స్టర్స్ నియర్ బై. క్రీపర్ పేలింగ్ చచ్చా స్లీపింగా అంటే బతికే ఉన్నాను నేను. ఓకే, హే వాట్ ఇప్పుడు జరిగిన సీన్ రీప్లే అయిందా లేదా ఇంకో క్రీపరా అది? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నేను పడుకునే ముందు క్రీపర్ పేలింది, నేను పడుకున్నా అంటే నేను బతికే ఉన్నా. నా హెల్త్ కూడా ఒక్క చుక్క కూడా తగ్గలే. అంటే సీన్ రీప్లే అయిందా లేకపోతే సెకండ్ క్రీపర్ ఇప్పుడు పేలింది? ఎవడు ఆడుకుంటేది స్కెల్టన్ గాడు. వెళ్ళిపోతాలే, వద్దురా బాబు మీతో. వెళ్ళిపోదాం ఇంటికి. మొత్తం ఊరంతా తిరిగా మీకు కట్ చేసేసి ఉంటా సగం. ఏం చెస్ట్లు ఆ 2 తప్ప ఇంకేం దొరకలా. కుదిరితే ఆఫ్లైన్లో మళ్ళీ వచ్చి చూస్తా అనమాట. ఇంకో చెస్ట్ ఏమైనా దొరికిద్దా అని నేమ్ ట్యాగ్ కోసం. వస్తా లేదు. మైనింగ్ చేయాలి అంతే. డైమండ్స్ కావాలి గైస్ మినిమం. నెక్స్ట్ ఎపిసోడ్ డైమండ్స్ దొరికితే కానీ మీకు ఎపిసోడ్ పెట్టను. ఓకే, ఇంటికైతే వెళ్ళిపోదాం ఇంకా. పద. వద్దురా బాబు, ఇంకా నాకు కేవలం వద్దు, ఏం వద్దు. ఓకే గైస్, ఇంటికైతే వచ్చేసామన్నమాట. లెట్స్ గో. అండ్ నేను ఫస్ట్ చేసుకోవాల్సింది వచ్చేసి ఐరన్ బకెట్. అబ్బా ఊరికే దూకేస్తున్నా. ఎమ్మెల్జీ పర్లేదు బాగానే చేస్తా. ప్రతిసారి అవ్వదు కానీ 50% కన్నా ఎక్కువ అయింది నాకు ఎమ్మెల్జీ. వాటర్ బకెట్ చేసుకుని ఉండడం బెటర్. మొత్తం లూట్ అంతా వెళ్ళిపోండి అమ్మా. మొత్తం అంతా లోపల పెట్టేద్దాం. ఓకే, ల్యాపీస్ వెళ్ళిపో. అంతే, నైస్. కొత్త ఓవర్ వచ్చేసి మన కలెక్షన్లోకి యాడ్ అయిపోయింది. ఓకే, దాన్ని కలెక్షన్ అంటారా? వాటర్ బకెట్ నువ్వు వచ్చేయి చాలు. ఒక బకెట్ పద. నువ్వు లోపలికి వెళ్ళిపోతే ఎక్కడ కాదు బ్యారెల్లో వెళ్ళి వాటర్ తెచ్చుకుంటా. ఓకే గైస్, వెళ్ళిపోదాం. తెచ్చుకో. శాడిల్, హార్స్ ఆర్మర్ కూడా తెచ్చుకుంటున్నాను అనమాట. మన హార్స్కి వేసేద్దాం. దానికి ఏ దానికి కూడా పేరు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మళ్ళీ పడ్డా, సరిపోయింది. ఏంది నాకు ఇది? వాట్ ఈస్ దిస్? వెళ్ళిపోదాం. హార్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చెప్పాను కదా, ప్యారెట్కి హార్స్కి ఏం నేమ్ పెట్టాలనేది కమెంట్ చేసేయండి. అండ్ ఇంకోటి, హౌస్ కట్టాలా లేకపోతే జంగిల్ టెంపుల్నే మన పర్మనెంట్ హౌస్ కింద చేసేసుకున్నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇదిగోండి యానిమల్స్. ఈ ఫెన్స్ ఏరియా మొత్తం నేనే కట్టా. ఇది నేను కట్టా. షీప్స్ కూడా నేనే తెచ్చా. కౌస్ది ఇది ఉందన్నమాట. 2 కౌస్ ఉన్నాయి. ఆ ఫెన్స్ కూడా ఉంది, నేనే పెంచా వాటిని. నెక్స్ట్ ఎలాగో చచ్చిపోతారు నా చేతుల్లో. నెక్స్ట్ మన ఫుడ్ సోర్స్ అదే ఇద్ది. ఓకే, ఇదిగోండి మన హార్స్ ఇక్కడే ఉంది. అబ్బా తగలలే అంతే, నైస్. క్రౌచ్ అవ్వు. శాడిల్ కిందకి రా నువ్వు. అంతే, వేసేయి. శాడిల్ వేసేయి, హార్స్ ఆర్మర్ వేసేయి. నైస్, సూపర్. చెప్పా కదా దీనికి పేరు ఎన్నిసార్లు చెప్పండి, నేను వేసేయండి. ఒకసారి పైకి తీసుకెళ్దాం, బయటికి తీసుకెళ్దాం. ఫెన్స్ గేట్ ఒక దాంట్లో పట్టదు కదా ఇది. జంప్ చేయి, స్పైడర్ మోన్ జంప్. అది బాగానే ఉంది స్పీడు. మరీ ఫాస్ట్ లేదు, స్లో లేదు, బాగానే ఉంది స్పీడ్. సరిపోద్ది, ఈ మాత్రం సరిపోద్ది. పర్మనెంట్ హౌస్ కట్టమంటే కట్టి అప్పుడు దీని దగ్గర తీసుకెళ్ళిపోదాం. లేకపోతే దీన్ని కింద తీసుకెళ్ళిపోదాం జంగిల్ టెంపుల్కి. మీరు కమెంట్స్ బట్టి చెప్తా. సో వాటర్ తీసుకో, అంతే చాలు. వీడియో కూడా చేసినాక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.